దట్స్ ఇంపాసిబుల్. పౌలు అంటున్నాడు నాలాగే ఉండండి అనట్లా, నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలాగైతే క్రీస్తు కొరకు హతసాక్షిగా నేనున్నానో, ఆయన కొరకు నేను శ్రమలు సహించానో, ఆయన కొరకు నేను బాధలు భరించానో. యేసు ప్రభు కేవలం ఒక్కసారే కొరడా దెబ్బలు తిన్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు 3 సార్లు దెబ్బలు తిన్నాడు. తను భయంకరంగా రాళ్లతో కొట్టారు. ఈడ్చికెళ్లి పట్టణం వెలుపల పడేశారు. ఒక శవంలాగా పడేశారు. అయినా క్రీస్తు సువార్తను తను వదిలిపెట్టలేదు. ఏ క్రీస్తుని నమ్ముకున్న బిడ్డల్ని చంపాడో అదే క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలవబడినాడు. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను బిడ్డలారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకున్న మంచి లక్షణాలు మీరు నేర్చుకోండి. నేను క్రీస్తు లక్షణాలు నేర్చుకున్నాను. నా లక్షణాలు నన్ను చూచి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు. వారిలా నేనుండాలి, వారికున్న కలర్ నాకు కావాలి, వారికుండే బాడీ నాకు కావాలి, వారికుండే ఇది కావాలి, అది కావాలి అని అనుకోకుండా, వారిలో ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు, ఉపయోగకరమైన క్వాలిటీస్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును అంగీకరించిన బిడ్డల్ని చంపేశాడు. ఆయన ఒక హింసకుడుగా ఉన్నాడు, ఆయన ఒక దూషకుడుగా ఉన్నాడు, ఆయన ఒక హానికరుడుగా ఉండున్న వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమలు సహించి హతసాక్షిగా మరణించాడు. తన తలను నరికివేశాడు. రోమా గవర్నమెంట్ క్రీస్తు కొరకు మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి లక్షణాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నేను ఇలా ఉండాలి, వారిలా తెల్లగా ఉండాలి, వారిలా ఈ కలర్ ఉండాలా, దిస్ ఈస్ నాట్ పర్మనెంట్ థింగ్స్. కేవలం మనము క్రీస్తుకున్న లక్షణాలు పౌలు ఎలాగైతే అనుసరించి నడిచాడో అలాగా ఆ లక్షణాలు మనం అనుసరించి నడిచినప్పుడు నిజంగా మనం దేవుని కొరకు హతసాక్షులుగా నిలబడడానికి కూడా మనము వెనుకాడము. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. క్రీస్తు కొరకు సౌలు ఎలా బ్రతికాడో, ఎలా శ్రమలు సహించాడో, ఎలా బాధలు భరించాడో, ఎలా కొట్టబడినాడో, ఎలా విరవబడినాడో, మనము కూడా ఇప్పుడు రెండవ